హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చెప్పే రెసిపీ వచ్చి ఆషాఢంలో అమ్మవారికి ఆరతి పెడతారు. అది ఎలా చేసుకోవాలో చెప్తున్నాను. ఇది చాలా బాగుంటుంది. ఆరతి ఇయర్లో వన్స్ కంపల్సరీ తింటారు పెద్దవాళ్ళు. ఓకేనా? వీటికి కావాల్సిన ఐటమ్స్ చూసారు కదా. ఫస్ట్ హాట్ వాటర్ మరగపెట్టుకోవాలి. హాట్ వాటర్లో మనం దంచుకున్న బెల్లం వేసుకోవాలి. అండ్ షుగర్ అనే వేసుకోవచ్చు, మీ ఆప్షన్. నేనైతే బెల్లం వేసుకున్నాను. పిల్లలకి పెడితే చాలా ఐరన్ ఫుడ్ ఇది. బెల్లం మెల్ట్ అయ్యేంత వరకు ఉంచుకొని, మెల్ట్ అయిన తర్వాత మన దగ్గర ఉన్న బియ్యపిండి వేసేసుకొని కలుపుకోవాలి. జస్ట్ కలుపుకోగానే కట్టేసేయాలి, ఉడకనివ్వకూడదని. జస్ట్ వాటర్లో మిక్స్ అయ్యేంత వరకు వేసి కట్టేసుకోవడమే. అది చల్లారేంత వరకు పక్కన పెట్టుకొని ముద్దలా కలుపుకోవాలి. చూసారా ఎలా పట్టుకుంటే ఇలా చిన్న ఉండలుగా అవుతుంది. అయిపోయిన తర్వాత ఇలా మనకి ఏ షేప్లో కంటే ఆ షేప్లో చేసుకోవచ్చు. తర్వాత ఒక గిన్నె పెట్టుకొని పాలు వేసుకోవాలి. పాలు తర్వాత నేను ఒక 1 లీటర్ మిల్క్ తీసుకున్నా. తర్వాత యాలకులు, సగ్గుబియ్యం వేసుకొని ఉడకనివ్వాలి. సగ్గుబియ్యం కొంచెం పాలై మరుగుతున్న 2 ఉడుకుతున్న టైంలో మనం కొబ్బరి కట్ చేసుకున్న కొబ్బరి ఉంటాయి కదా, చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న కొబ్బరి, ఆ కొబ్బరి వేసుకోవాలి. అవి ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ అలాగా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత మనం చేసుకొని బియ్యం పిండితో చేసుకున్న ఐటెం ఉంది కదా, ఆ ఐటెం వేసేసుకోవడమే అందులో. అది కూడా కొంచెం ఉడికి గట్టిపడిన తర్వాత మనం బియ్యం పిండి కలుపుకుంటే వాటర్లో బియ్యం పిండి కలుపుకొని పెట్టుకోవాలి. అది వేసుకొని కలుపుకోవడమే. అయితే మన డ్రై ఫ్రూట్స్ అవి వేపేసుకోవడమే. ఇంకా రెసిపీ అయిపోయినట్టు దగ్గర పడతా ఉండిద్ది కలుపుకున్న కొద్దీ. బెల్లం వేసేసుకోవడం. ఇప్పుడు బెల్లం వేసేసుకొని 2 అడుగు పట్టకుండా సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. చూసారా దగ్గరగా అవుతూ ఉంది కొంచెం కొంచెం. ఇంకా మనం వేపుకున్న డ్రై ఫ్రూట్స్ అవి వేసేసుకోవడమే. మీ ఆప్షనల్, డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు, వేసుకోకపోతు. తర్వాత అమ్మవారికి నైవేద్యము కింద ముగ్గు వేసుకొని నైవేద్యం పెట్టుకోవడమే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ప్లీజ్.